హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పెన్షనర్స్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్లు ఎప్పటినుంచి ఇవ్వాలి అనే దానికైతే చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నవంబర్ నెలలో అంటే ఈ నెలాఖరు వరకు సమయం ఉంది లైఫ్ సర్టిఫికేట్లు ఇవ్వడానికని కొన్ని అప్డేట్స్ వస్తుంటే, పర్వాలేదు జనవరి నెల నుంచి అయితే ఇవ్వొచ్చని చెప్పేసి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అసలు ఎవరు ఎప్పుడు అప్డేట్ ఇవ్వాలి, లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలని డీటెయిల్స్ తెలుసుకుందాము. అలాగే పెన్షనర్స్‌కి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. రీసెంట్‌గా అంటే ఒక 4, 5 రోజుల క్రితం అయితే గనక ఈనాడులో కూడా వేయడం జరిగింది. సైబర్ సెల్‌లో కూడా కేస్ అయితే నమోదైంది. ఒక పెన్షనర్‌కి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే విషయంలో అంటే సాధారణంగా మనం లైఫ్ సర్టిఫికేట్ వచ్చి ఆహ్, ఈ గ ఎవరైతే ఖజానా కార్యాలయాలు ఉన్నాయో అక్కడ గాని, అంటే ఆర్థిక శాఖ కార్యాలయాల్లో ఇస్తూ ఉంటారు. లేదా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఇలా లేదా ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా మీ లైఫ్ సర్టిఫికేట్లు అయితే సబ్మిట్ చేస్తుంటారు. లేదా జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా కూడా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయొచ్చు. కానీ రీసెంట్‌గా ఒక పెద్దాయనకి, రిటైర్ అయిపోయిన ఒక పెద్దాయనకి, విశ్రాంత ఉద్యోగికి ఒక మెసేజ్ అయితే వచ్చింది వాట్సాప్‌లో. మీరు లైఫ్ సర్టిఫికేట్ చాలా ఈజీగా మీ ఫోన్‌లోనే పంపించుకోవచ్చు అని చెప్పేసి ఒక ఫైల్ అయితే పంపించారు. ఆ ఏపీకే ఫైల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఆయన డీటెయిల్స్ ఇవ్వగానే అక్షరాల 13,00,000 12,90,000 చిల్లర, అంటే ఇంచుమించు దగ్గరగా 13,00,000 రూపాయలు ఆయన అకౌంట్ నుంచి డ్రా చేసేసారు. సో అకౌంట్ నుంచి పోతే ఆయన వెంటనే కంప్లెయింట్ అయితే ఇచ్చారు. అది ఇప్పుడు ప్రస్తుతం చెక్ చేస్తున్నారు. పేపర్‌లో కూడా వేయడం జరిగింది. సో విశ్రాంతి సమయంలో డబ్బులు చాలా అవసరం. ఏమాత్రం కొంచెం తొందరపడి లింక్స్ ఏమైనా క్లిక్ చేసినా చాలా ఇబ్బంది పడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా సబ్మిట్ చేయకండి. మీ దగ్గరలో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్‌లో లేదా ఈ ప్రాంతీయ ఖజానా కార్యాలయాలు అయితే ఎక్కడుంటే అక్కడ మీరైతే సబ్మిట్ చేయండి. సో ప్రస్తుతానికి ఎప్పుడు సబ్మిట్ చేయాలి అని చూస్తే గనక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నవంబర్ 31వ తారీఖు లోపు అయితే గనక, ఈ నెలాఖరు లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. ఇప్పటికే 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లందరికీ కూడా అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ చేశారు. నవంబర్ 31 వరకు సమయం ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులందరూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ 31లోకి అయితే సబ్మిట్ చేయండి. ఇక స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఏపీకి సంబంధించి అవనండి, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జనవరి 1వ తారీఖు తర్వాత నుంచి సబ్మిట్ చేయాలి. జనవరి 31 వరకు సమయం ఉంది. ఆ తర్వాత దాన్ని పెంచుతారా లేదా అనేది అప్పుడైతే అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికైతే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పెన్షనర్లు అందరూ కూడా జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు అయితే మీ యొక్క పెన్షన్ సర్టిఫికేట్‌ని అయితే, లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే సబ్మిట్ చేయండి. సో ప్రస్తుతం అప్డేట్ ఇది. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే నవంబర్ 31 వరకు సమయం ఉంది. సో అప్డేట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ యాప్లు అయితే వాడకండి. ఒకవేళ మీరు వృద్ధులై ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే మీకు అకౌంట్ ఉన్న బ్యాంక్ వారికి చెప్తే వారే వచ్చి ఒక సిబ్బందిని పంపించి మీ లైఫ్ సర్టిఫికేట్ ఫోటో అయితే తీసుకుని అయితే వాళ్ళు తీస్తారు. కొంచెం ఏమన్నా రూ. 100, రూ. 150 ఏమన్నా ఛార్జ్ చేస్తే చేస్తారు. అలాగే మీ ఏరియాలో ఉన్న పోస్ట్ మ్యాన్‌ని సంప్రదించినా వాళ్ళు కూడా ప్రత్యేక యాప్ ద్వారా మీ లైఫ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప